ముదిశ్య దయాయ సనాథాభ్యం జబ్బే జనక జనక జనని మధ్య గదిదం. ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా జరి వినబడుతుందా చెప్పేది? ఇక పుస్తకాలు పట్టుకొని కూర్చుంటా పెళ్ళి ఏమైనా చేసుకుంటావా? పురుషుడు ఎక్కుచటకు అంగ శత్రువులను జయించుటకు శాతగాది నాకు. ఇంకా పుస్తకాలేనా? పెళ్లి చేసుకునేది లేదా నీకు? నువ్వు సంబంధాలు లేవు, నేను చేసుకోను. నువ్వు నేను తెచ్చినా నువ్వు చూసుకున్నావు గానీ నువ్వు కలర్ వేసుకున్నకే పోతావు. నువ్వు కలర్ వేసుకున్నకే పోతావే, నీకు పెళ్లి సంబంధాలు ఆడుతావు నాకు. మరి తెల్లింటికల్ నెరిసినేరా మరి ముసల్దాని అంటారు కొడుక, గందుకే గట్ల కోసమే వేసుకుంటానే ఉంటావే నువ్వు. ముచ్చట పక్కన పెట్టు కాదు పోదని చెప్పేసి ఇక నేనే మరిగా పుస్తకాలు పట్టుకుంటే పెళ్లి అవుతాదిరా. పుస్తకాలు కావే ఇవి, శుద్ర పూజలు. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందుడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహా. ఏం చేసుకుంటారో పూజలు చేసుకొని మన ఊర్లో ఇజ్జత్ పోతుంది. పిల్లగా గట్ల చేస్తున్నావు. ఏం కాదు ఓ నేర్చుకుంటున్నా. మనమ్మ నీ పిల్లగాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అన్న ఊర్లో నన్ను అంటారా? అంతే అనని ఏం కాదు, నేను నేర్చుకుంటున్నా, అన్ని నేర్చుకుంటా, అన్ని నేను చదువుతా, అన్ని చదివి నేనే పెళ్లి చేసుకుంటా, దాన్ని వశం చేసుకుంటా. ఆవాయామి అంట అదే వస్తుంది నా దగ్గరికి. పూజలు చేస్తే పెళ్లి అవుతుందా? ఎందుకు కాదు, అవుతుంది. నువ్వు చదువు కావాలంటే సౌందర్య లహరి చదువు. సౌందర్య కాదే, నీకు తెలియదే, నేను చదువుకోలేదే, నీ కలర్ వేసుడు తప్ప ఏం తెలియదా నీకు? కలర్ మీద పడతావు గానీ పుస్తకాలు పక్కన పెట్టి గడ పిల్లు ఉందట, పోయి చూసొద్దాం. నేను రాను గట్లా నువ్వు చెయ్యలేదంటావు, మళ్ళీ రానంటావు ఎందుకు కొడక? నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేది వింటావా? ఓ పిల్లగా జర 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 నా మాట ఇంద్ర కొడుక, నీకు దండం పెట్టా. నీకోసం పిల్లలు చూసిన గడ ఏదో పేరుంది, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అన్నట. ఓకేనా? సరేనా? నిజంగా నీకోసం ఇగో ఈ పుస్తకాలు పట్టుకొని ఎందుకంటే వాళ్ళు రోజు యూట్యూబ్ లో వీడియోలు వస్తాయి. నీకెట్టారు కదా, నాకు అదే పని కానీ పెళ్ళం కావాలంటే పూజలు అంటే ఈ శుద్ర పూజలు పక్కన పడేద్దాం. మనకి ఎందుకు క్షుద్ర పూజలు ఉత్తగాన్న, నీకు అట్లనన్న సంబంధాలు చూస్తావని. ఇక నాకు శాత కదరా కొడుక నీతో. సరే ఏదైతే సంబంధం చూపిస్తాను. సంబంధం చూసినా ఇగో నేను పోయి అక్కడ పైసలు కట్టినా, గడ పోయి మాట్లాడదాము. అక్కడ మంచిగా పిల్ల ఉందట, నీకు మంచిగా చూపిస్తా. లగ్గం చేసినావు అనుకో, నాకు ఒక కోడలు వస్తుంది. ఎన్ని రోజులకి కలర్ వేసుకుని నువ్వు వేసుడు కంటే రేపు తెలుగు రేఖ కాడికి పోయేసి పోదాం ఖచ్చితంగా. నీకు పిల్లని చూసే బాధ్యత ఇక నాకు కన్నందుకు తప్పదు కదా, పశువు తప్ప. సరే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా.